మరణించిన ప్రతి వ్యక్తి రావాల్సింది ఈ స్థలానికి. ఇక్కడ పార్థివ దేహానికి కర్మకాండలు చేసే కాటి కాపరి జీవన విధానాన్ని మనం తెలుసుకుందాం. వెంకటరావు గారు, నమస్కారం సార్. కాటి కాపరిగా ఆ వ్యక్తి పట్టపగల వెంకటరావుగా ఎదిగారు. ఇటువంటి పరిస్థితి అసలు ఆ ప్రస్థానం ఎలా ఉంది? అసలు ఆ ప్రస్థానం గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి చెప్పండి. ఈ ఆలోచన అనేది యాక్చువల్గానండి, నేను రోటరీ క్లబ్లో మెంబర్గా ఉండడం వల్ల రోటరీ క్లబ్ అనే సంస్థ అది ఇంటర్నేషనల్గా 220 దేశాల్లో ఆ సభ్యులందరూ కలిసి రకరకాలుగా వారి వివిధ పద్ధతుల్లో సమాజానికి కొన్ని సేవలు చేస్తుంటారు. అందులో భాగంగా ఈ శ్మశాన వాటిక అనే దాని ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా శ్మశానం అనేది ఈ భారతదేశంలో హిందువులు శ్మశాన వాటిక అంటే ఏదైనా ఉందనుకుంటే ఊరికి చివరి భాగంలో ఏదైతే దరిద్రంగా ఉండి దుర్గంధంతో ఉంటూ పందులు, కుక్కలు, నక్కలు, చెత్త చెడారం అంతా ఉండే ప్లేస్ ఏదైతే ఉందో అదే దాన్నే శ్మశాన వాటికగా ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఆ బాడీని దహనం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చూసి ఆ దుర్గంధంలో పూర్తిగా దహనం అవ్వకుండా కూడా ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉంటాయి. అది చరిత్రాత్మకంగా జరుగుతున్న విషయం. అది దాని విషయంలో ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, సేవా సంస్థలు కానీ ఏ ఒక్కరూ కూడా శ్రద్ధ తీసుకొని మనిషి పుట్టిన తర్వాత బంగారు ఉయ్యాల్లో ఊపిస్తాం. మరణించిన తర్వాత తీసుకెళ్ళి ఇంత చెత్తలో దుర్గంధంలో దహనం చేస్తున్నాం అనే ఆలోచన ఇటు ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఏ ఒక్కరికి రాలేదని నేను అనుకునేవాడిని. అందులో భాగంగా రోటరీ క్లబ్ సభ్యులందరితో కూర్చుని ఒకరోజు ఎప్పుడు ఆల్మోస్ట్ 1994లో మన శ్మశానాన్ని ఎందుకు బాగు చేయకూడదని ఒక 10 మందితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 1994లో కోట్లింగాల శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగానే దుర్గంధంతో భయంకరంగా ఒక అడుగు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. దీన్ని ఎలాగా అని ప్రయత్నం చేసేసి ఊర్లో ప్రజలందరూ సహకారంతోనూ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సహకారంతోనూ కలిసి దాన్ని చాలా విధానం రోటరీ క్లబ్ సభ్యులతోనూ కలిసి దాన్ని తీర్చిదిద్ది, అంటే ఏదైనా ఒక నిర్మాణం మనం చేయాలంటే ఎక్కడైనా ఒక మోడల్ అన్నా దొరకాలి, లేకపోతే ఒక ఆర్కిటెక్ట్ అన్నా ఉండాలి, ఒక ఇంజనీర్ అన్నా ఉండాలి. ఈ శ్మశానానికి సంబంధించి ఈ భారతదేశంలో కట్టిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం కట్టేవాళ్ళు తాపేవాళ్ళు కలిసి నిర్ణయించుకుని ఒక విధంగా దాన్ని తయారు చేయాలి. కాబట్టి సభ్యుల సహకారంతోనూ ప్రజల సహకారంతోనూ ఒక విధంగా తీర్చిదిద్దాం. ఈ కాటి కాపరి పట్టపగల వెంకటరావు గారు భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అస్సల పట్టపగలు వెంకటరావు అనే వ్యక్తికి అర్ధరాత్రి తిరిగినా పట్టపగలు తిరిగినా భయం అనేది ఏనాడు లేదు, దేన్ని చూసి భయపడలేదు. 1947 ఆగస్టు 15 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పుట్టిన ఈ పట్టపగల వెంకటరావు ఈ రోజు వరకు కూడా ఏ అనారోగ్యానికి వెళ్ళడం కానీ, జ్వరాలు రావడం కానీ, 74 సంవత్సరాల జీవితంలో ఏ రోజు మంచం మీద నాకు అనారోగ్యం వచ్చిందని అనుకోవడం కానీ ఏ రకంగానూ జరగలేదు. ఇంకొక విషయం కూడా ముఖ్యంగా మీకు చెప్పాలి. ఇది ఒకటే కాకుండా ఈ మధ్య బాడీలు వచ్చిన తర్వాత ఈ కరోనా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉందో రాజమండ్రి ప్రజలు ఒక్కడే సుఖపడ్డారు. కారణం ఏంటో చెప్తాను మీకు నేను. ఎందుకంటే కోటిలింగాల శ్మశాన వాటికి మొట్టమొదట బాడీ తీసుకొచ్చినప్పుడు అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చున్న తర్వాత నా దగ్గర పనిచేసే వాళ్ళు 20 మంది కూడా బయటికి వెళ్ళిపోయారు, పారిపోయారు ఆ బాడీని చూసి. అప్పుడు నేను ఎక్కడో ఉండి బయట వెంటనే వచ్చిన తర్వాత చూస్తే ఎవరికి అనిపించలేదు. ఎందుచేత మీరు కాల్చట్లేదంటే మేము చచ్చిపోతామండి, అది మమ్మల్ని ఇది అయిపోద్ది అని వాళ్ళు బాగా చెప్పిన తర్వాత 2 రోజులు నేనే స్వయంగా కాల్చాను. 2 రోజులు నేను స్వయంగా కాల్చిన తర్వాత మా వాళ్ళందరూ కూడా అప్పుడు సహకరించారు. అప్పుడు ఇమ్మీడియట్గా నేను కైలాసమూలికి అది యార్డు పెద్దది ఉంటుంది కాబట్టి సెపరేట్గా ఒక యార్డు పెట్టి ఆ యార్డులో నేను ఈ శ్మశాన వాటికలో నేను అక్కడ బాడీలు కాల్చడం మొదలెట్టాను. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మీరు గమనించిన విషయం ఏంటంటే రోజుకి 30-35 బాడీలు చొప్పున కాల్చుకుంటూ ఏ రోజు 24 గంటలు కావాల్సిన పరిస్థితి అంతా అరేంజ్ చేసి వాళ్ళు ఇస్తే పుచ్చుకోవడం, కొంతమంది తెచ్చి అక్కడ పాడేసుకోవడం వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఒక్క రోజు కూడా ఒక కంప్లైంట్ కూడా రాకుండా వర్షంలో రోజు 2 లారీలు పొల్ల. అది పట్టపగల వెంకటరావు ఒకటే పడ్డాడు ఆ బాధ, ఏ ఒక్కరికి తెలియదు. భగవంతుడు ఏ రకంగా నాకు పుల్ల సప్లై చేశాడో ఆ వర్షంలో నాకు తెలియదు.
ఒక్క చిన్న కంప్లైంట్ కూడా రాకుండా ఈ రోజు వరకు కరోనా బాడీలు చేసిన ఘనత రాజమండ్రి కైలాస భూమి పట్టపల్లి వెంకట్రావే ఉంది. ఏంటి సార్ అసలు మరణించిన తర్వాత మీరు అన్నట్లుగా కూడా కన్న తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలైనా సరే తాగడానికి కూడా భయపడే రోజులు ఇవి. ఇటువంటి ఆ మరణించిన ఆ పార్థివ దేహాలను మీరు ఎంత చక్కగా ఒక కార్యక్రమం లాగా చేయడం అనేది ఎందుకంటే మరణించిన తర్వాత ఆత్మలు అవుతారు, లేకపోతే అకారణంగా మరణించిన వారైతే ఇక్కడే ఉంటాయి ఆత్మలు అని చెప్పేసి కొంత మన అందరూ కూడా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఇదంతా స్టోరీ ఏంటి సార్ అది? సార్ నేను కూడా చెప్తాను, మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు, గొప్ప ప్రశ్న. ఇవన్నీ కూడా నాకు తెలిసి మనిషి అబద్ధాన్ని చెప్పి జీవితంలో కూడా గడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాయలు మంత్రాలు చెప్పి జీవితాలు గడిపేవాళ్ళు చాలామంది నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఏవేవో దెయ్యాలు, భూతాలు, ఎముకలు, ఏవో కథలు, చాదబళ్ళు, ఇవన్నీ అబద్ధాలు, 100% అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు అని చెప్తున్నానంటే, నేను 24 గంటల శ్మశానంలో ఉంటా. తెల్లవారు 3 గంటలు 4 గంటలు నేను కోట్లింగాల శ్మశానం సమాధుల్లో నేను వాకింగ్ చేస్తాను. మరణించిన వాళ్ళని కప్పెట్టిన పక్కనే ఓ రోడ్డు ఉంది. మీరు కోట్లింగాల దగ్గర చూస్తే ఒక 8 ఫర్లాంగ్ రోడ్డు ఉంది లోపల, సిమెంట్ రోడ్డు. ఆ రోడ్లో నేను వాకింగ్ చేసుకుంటాను. 1 అవర్ ఖచ్చితంగా ప్రతిరోజు వాకింగ్ చేస్తాను. ఆ 1 అవర్ వాకింగ్ ఎక్కడున్నా చేయాలి. ఆఖరికి నేను అమెరికాలో ఉన్నా, లండన్ ఉన్నా, ఎక్కడున్నా 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత అప్పుడే నేను జీవితంలోకి వస్తాను. అక్కడ కోట్లింగాల దగ్గర చేస్తాను. 24 గంటలు ఇక్కడే ఉంటాను. 24 గంటలు తిరుగుతూనే ఉంటాను. మరి ఏదైనా ఒక దెయ్యం ఉంటే నా దగ్గరికే రావాలి, పిశాచి ఉంటే నా దగ్గరికే రావాలి. నా దగ్గరికి కాకపోతే నన్ను అంటుకుని నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ అసలు ఎక్కడున్నా ఈ పిశాచాలు, ఈ దెయ్యాలని ఎక్కడున్నాయి? అంచేత పొరపాటును కూడా నమ్మొద్దు మీరు. అలాంటి ఏమీ లేదు. ఎవడైనా ఉన్నాయి అనుకుంటే నాకు కూడా రమ్మనండి. తెల్లవార్లు శ్మశానంలో నన్ను ఒక్కడే పడుకుని ఉంటా, కూర్చుని ఉంటా. ఏ దెయ్యమన్నా వచ్చి నన్ను పట్టుకోమనండి. ఏం పట్టుకుంటే తలకాయలు నేను ఏరుతాను. ఒక్కోసారి కుళ్ళిపోయిన బాడీలు వస్తుంటాయి. మా వాళ్ళు గబుక్కుని కాదనుకుంటే అని గబుక్కుని ఆ బాడీని తీసుకెళ్ళి నేను ముట్టుకుంటే గబుకొచ్చి అది చేస్తారు. అలాంటి పరిస్థితులు మేము చెయ్యాలి. ఇక్కడ జనరల్ హాస్పిటల్లో 1 వారం రోజులు 10 రోజులు కుళ్ళిపోయి ఉంటాయి బాడీలు. అవి తీసుకొస్తుంటే ఆ వాసనని భరించలేక మా వాళ్ళు పారిపోతుంటారు. ఒకసారి అబోయ్ రోగం వచ్చేద్దని. లేదు, మనకేం రావు. మనం చూసుకునేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. వాడు ఏం చేస్తున్నాడు, వాడి పని ఏంటి? ఇక్కడ చేసేది వాడి పని మనం చేస్తున్నాం. ఇక్కడ ఆయన చేసుకోవాలి ఈ పని, మనం చేసి పెడుతున్నాం. మనకెందుకు అనారోగ్యాలు వస్తాయి? నీకు అనారోగ్యం వచ్చి నాది బాధ్యత రండి అని చెప్పి మేము ఆ పని చేసుకుంటూ 1997 జూన్ 22వ తారీఖు నుంచి 2 శ్మశాన వాటికలకి సంబంధించి ఒక్క కంప్లైంట్ చూపిస్తే, ఒక్క కంప్లైంట్ శ్మశాన వాటికి వెళ్ళి మాకు ఆలస్యం అయిపోయిందని కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని కానీ, మేమేదో డబ్బులు కట్టలేదని, మనకు కాల్చలేదని కానీ ఒక్క కంప్లైంట్ చెప్పమనండి. ఏం మానవున్నాను, కొన్ని లక్షల బాడీలు కాల్చాను. ఒకప్పుడు శ్మశాన వాటికంటే కనీసం మహిళ ఎవరు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 90% మహిళలు వస్తున్నారు ఇక్కడికి. 90% మహిళలు వస్తున్నారు. దగ్గరుండి దహనం చేసుకుంటున్నారండి. ఇవాళ ఈ పార్కుల్లో విలాసం అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే స్కూల్ పిల్లలందరూ కూడా ఒకవేళ లవ్ చేసుకోవాలంటే ఇక్కడికి వస్తున్నారు. సెకండ్ ఫ్యామిలీ సెటిల్మెంట్ ఇక్కడే అవుతున్నాయి. ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా రోజు మనం ఏం మాట్లాడాలి. ఏం కైలాసంలో కూర్చుందాం పదండి, ఏదైనా తగు సెటిల్ చేసుకోవాలంటే కైలాసం కొంచెం కూర్చుంటే బాగుంటుంది కదా. ఇక్కడ సెటిల్మెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత మా వాళ్ళు నాకు చెప్తుంటే అంటాను, రే శ్మశాన వాటికి రావడానికే భయపడే వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటుండే మీకేంటిరా బాధ, మీకేమ్మా చేసుకోనివ్వండి. ఇది కాకుండా పుష్కరాల టైంలో కొన్ని లక్షల మంది ఇక్కడే వంటలు చేస్తున్నారు. ఒకటే. రెండోది, పుష్కరాలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాల. వాళ్ళు ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను అభినందిస్తుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాను. కొన్ని లక్షల మంది లోపల వచ్చి ఆ మీటింగ్ విన్నారు. ఇక్కడ పుష్కరాల్లో వాళ్ళకి నేను ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నారు. శ్మశానంలో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఇంతకంటే ఏం కావాలి మీకు? ఎందుకంటే ఆ మనిషి మరణించిన తర్వాత ఉండే భయాన్ని చాలా వరకు నేను పోగొట్టాను. శ్మశాన వాటికి ఒక టూరిజంగా తయారు చేశాను. మనిషి మరణించిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదని చెప్పి మనకు ఒక ఫోన్ చేస్తే పట్టబోలు వెంకటరావు మా పనులు చేసేస్తాడనే నమ్మకాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి చోట నేను క్రియేట్ చేయగలిగాను. అంతకంటే పట్టబోలు వెంకటరావు జీవితానికి సార్థకత ఏమైనా కావాలంటారా? ఏమున్నాయి ఇంకంతకంటే నాకు రావాల్సినవి ఏమున్నాయి? ప్రభుత్వం ఎన్నో అవార్డులు ఇచ్చింది. లిమ్కా బుక్ వాళ్ళు రికార్డులు ఇచ్చారు, రోటరీ వాళ్ళు ఇచ్చారు. ప్రజలందరూ అభినందిస్తారు. ఎక్కడికి వెళ్తే సాల్వాలు కప్పుతుంటారు. గణగణగా పొద్దున్న ఎక్కడికి వెళ్ళాను, అక్కడ 10 వాళ్ళు వచ్చి ఇదే మాట్లాడతారు. మీ గుడి బ్రహ్మాండంగా అయింది సార్. మీది ఇంతకంటే మనిషికి ఏం కావాలి?
మనిషికి ఏవైతే కావాలో అవన్నీ నాకు ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. ప్రజలకు ఏవైతే కావాలో నేను చేయదగ్గ చేస్తున్నా. ఒక కాటికాపరిగా నాకు చెప్పాల్సిన విషయం, ఎందుకంటే పబ్లిక్ అందరూ కూడా మరణించిన తర్వాత కపాల మోక్షం అనేది ఒక వర్డ్ వాడతారు. అది చాలా పవిత్రమైన వర్డ్. అది అసలు ఏంటది? ఒక్కొక్కసారి ఆ బాడీస్ ఎందుకంటే ఆ దహనం చేసేటప్పుడు సడన్గా లెగుస్తాయని ఏదో రకరకాల మాటలు వినపడుతూ ఉంటాయి. ఏంటి సార్ అవి? బాడీ లెగమంటే ఏం లేదు. బాడీ లెగమంటే కపాల మోక్షం అనేది ఏంటంటే దహనం అయిన తర్వాత తల మామూలు చెట్లు పోయిన తర్వాత అది బర్నింగ్ స్టార్ట్ అయిపోద్ది. అది బర్నింగ్ స్టార్ట్ అయిపోయినట్టు కపాల మోక్షం అయిపోయినట్టు లెక్క. బాడీ అంతా కాలుతుంటుంది, తల దగ్గరికి వచ్చిన తర్వాత తల చిట్లిపోద్ది. తల చిట్లిపోయి కాలిన తర్వాత అది ఇంకా కపాల మోక్షం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, ఇంకో అరగంట 30 గంటలు ఇది క్లోజ్ అయిపోద్ది అని చెప్పడం. అది అలా ఉంటుంది కదా, ఆ పుల్లలో పాడి అన్నీ అలా ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. కపాల మోక్షం అయిన తర్వాత వెళ్ళిపోమంటారు. అది ఒకటి. అదేం లేదు. తల బదలవడం, తల కాలడం అంతే. తల కాలడం మొదలెట్టేసి ఊరికే అది 2 నిమిషాలు అయిపోద్ది. అది గవ్వ కాలిపోద్ది. లోపలంతా ఈ మెదడే కదా, పెంకువ కాలిపోయిందో కాలిపోతుంది, అయిపోయింది. అది కాకుండా బాడీ లెగుస్తుంది. లెగడం అనేది ఏమి లేదు. ఎందుకంటే ఆ కాలినప్పుడు మనకి చూడండి, ఎప్పుడైనా ఒక కాలో చెయ్యో కాలిపోద్ది. కాలిపోయినప్పుడు మనకి ఇలా వంకర అయిపోద్ది, ఇంకా వెనక్కి తీయలేము, అంతే కదా, ఇది వంకర అయిపోద్ది. అలాగే కింద కాలినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫైర్కి ఈ నరం కట్ అయిపోయి పైకి లెగుతుంటుంది. ఈ నెరవు కట్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఈ నరం పట్టుకుని ఉంది, ఇది ఇక్కడ, ఇది కట్ అయిపోయేటప్పటికి వాడు ఇలా లెక్కుతుంది. ఇది ఇలా కాల్చేవాళ్ళే నొక్కుతారు, ఇందులో పెద్ద క్రియ ఏమి లేదు. దానికి భయపడిపోతారు. ఇప్పుడు భయపడవలసింది ఏమీ లేదు. ఎందుకంటే అది కామన్గా జరిగే క్రియ. ఇది కాకుండా సమాజంలో ఇంకా నేను గమనించింది ఏంటంటేనండి, మనిషి ఇంకా మారాలి. తల్లి గర్భంలోంచి వస్తున్నాడు. తల్లిదండ్రులు వాళ్ళు నిన్ను ఈ భూమికి తీసుకొచ్చారు. వాళ్ళ కష్టాలు పడి వాళ్ళు ఉన్నా లేకపోయి నిన్ను ఒక అత్యున్నత స్థానాన్ని పెంచారు. నీ వివాహం చేసిన తర్వాత నువ్వు తల్లిదండ్రులు విడిచిపెట్టి స్విట్జర్లాండ్లో అమెరికా అక్కడికి వెళ్ళిపోయావు. అక్కడి నుంచి ఏ తల్లిదండ్రులు అయితే నిన్ను ఈ భూమి మీద తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సమాధానం ఇవ్వద్దు, పోనీ నీ తల్లిదండ్రులు రిటర్న్. ఎలాంటి రిటర్న్ ఇవ్వాలి? వాళ్ళు వార్ధక్యం వస్తుంది. వార్ధక్యం వచ్చిన తర్వాత వాళ్ళు బతకడానికి కూడా, ఆర్థికంగా డబ్బులున్నా కూడా బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉంటారు. దానికోసం నిన్ను కన్నారు అనుకుందాం. అది నువ్వు చెయ్యకపోతే రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏంటి? అలాంటి జీవితాలన్నింటినీ కూడా చేయని వాళ్ళందరూ కూడా నేనే ఉపయోగపడుతున్నానని చెప్పి ప్రజలు నాకు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ మార్చులు ఇవన్నీ పెడతాను కదా. మార్చుల్లో ఎన్నో నెల 2 నెలలు 3 నెలలు అయినా ఇబ్బంది లేదు. ఉదాహరణకి చాలామంది ఫోన్ చేస్తుంటారు. మొన్న ఎవడో ఆ మధ్య 4 నెలల క్రితం స్విట్జర్లాండ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ సీసీ కెమెరాలు అవి చూసామండి, మా మదర్ అక్కడ నర్సాపురానికి పోయారు, మీ బాడీ తీసుకొచ్చి మీరు కాస్త దానం చేసేయాలి, నేను ఆ డబ్బులు అవి పంపించేస్తాను, ఆన్లైన్లో కట్టేస్తాను అన్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారన్న? ఆవిడెవరు మీకు ఏమవుతారన్న? మా తల్లి పోతే స్విట్జర్లాండ్లో నీకు పని ముఖ్యమయ్యా? నువ్వు నెలలకు వస్తావో 2 నెలలకు వస్తావో హాయిగా మార్చుల్లో పెట్టి ఉంచుతా, నువ్వు నాకు ₹10 కట్టక్కర్లేదు. నీ తల్లిని నువ్వు దగ్గరుండి దానం చేసుకుని దిన కార్యక్రమాలు చేసి మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్ళిపో అన్న. అస్సలు కాడలేదు వెంకట్రావు, ఏమనుకోద్దు అన్నాడు. నీ కర్మ అని వెంటనే ఆ బాడీ తీసుకొచ్చి చేసి పంపించాను. ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటుంటారు. ఇందాక మీరు అడిగారు, ఒక పరిశ్రమలో కాలుస్తుండగా లెగుస్తుంది అన్నారు. కాలుస్తుండగా లెగడం కాదండి, ఇంచుమించు 15-20 మందిని నేను మరణించిన వాడు లెగడం కూడా చూశాను ఇక్కడ. మరణించిన వాడు తీసుకొచ్చిన తర్వాత లెగడం కూడా చూశాను. ఎలాగండి? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఓఎన్జీసీలో ఇంజనీర్ గారు తల్లి చచ్చిపోయింది. వాళ్ళు బ్రాహ్మిన్స్. అమలాపురాన్ని చచ్చిపోయింది ఆవిడ. అమలాపురం చచ్చిపోతే ఆవిడ సాయంత్రం 6-6:30 బయలుదేరి తీసుకొచ్చేసి కోట్లింగాల దగ్గర కైలాసం తీసుకొచ్చారు. వాళ్ళు చీకటి అడితే చేసుకోకూడదని ఏదో బ్రాహ్మిన్స్ కాబట్టి ఒక నమ్మకం కొద్దీ చేసుకొని అన్నారు. నాకు ఫోన్ చేశాడు ఇంజనీర్ గారు, వెంకట్రావు గారు అంటే అయితే ఒక పని చేయండి, మా ఆఫీసులో మా మేనేజర్తో చెప్తాను అక్కడ పడుకోబెట్టుకోండి ఆవిడని, ఆ బాడీని అక్కడ పెట్టండి, మార్చులు అక్కర్లేదు, ముసలావిడ అంటున్నారు కదా, అక్కడ మీరు ఒకళ్ళో ఇద్దరు ఉండండి, పొద్దున్న నేను వస్తాను కదా, నేను అలాగే 4-3-4 వచ్చేస్తాను కాబట్టి నేను చెప్తాను పొద్దున్న చేయించేద్దామన్నా. సరే నేను తెల్లదాన్ని 4:30కి వెళ్ళాను. నేను 4:30కి వెళ్ళిన తర్వాత మా వాడు వాచ్మెన్ లైట్లు గట్ట వేసాడు. నా ఆఫీసులోకి వెళ్ళి చూశాను, అంటే రాత్రి బాడీ పడుకోబెట్టాను కదా, అక్కడ లేదు, బాడీ లేదు, అసలు బాడీ లేదు. ఆడవాళ్ళు అక్కడక్కడ కొంతమంది కుర్చీలు కూర్చున్నారు, ఈవిడేమో ఆవిడేమో ఈ ముసలావిడ కింద కూర్చుంది, ఏం కూర్చొని అక్కడ బాడీ లేదు. నేను బయటకు వచ్చి మా వాచ్మెన్ అడిగాను, ఒరే లోపల బాడీ ఏదని. సార్ ఒక ముసలావిడ కూర్చుంది కదండి, సార్ ఆ ముసలావిడ కూర్చుంది కదండి. ముసలావిడ కూర్చుంది కాదురా, రాత్రి చచ్చిపోయిన ఆవిడ పెట్టాం కదా, ఆవిడ లేచింది సార్.
రాత్రి 1 గంట 2 గంటలు లెగిసింది సార్ అన్నాడు. ఏంటండి ఆ విచిత్రం? చిత్రం అది భగవంతుడికి తెలియాలి. నేను చాలామంది డాక్టర్లను అడిగాను, అది మీరు ఆయన అడగండి సార్ అంటే, మీరు ఆయన దగ్గర ఉంటున్నారు కదా అడగండి, నన్ను ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, కొన్ని వందల వేల మంది డాక్టర్లు పరిచయం, ఎంతోమంది డాక్టర్లు పరిచయం ఉంటారు నాకు. వాళ్ళందరూ ఎవరి దగ్గర ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదు, దీనికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ మరణించింది. ఓహో. 3.5 సంవత్సరాల తర్వాత ఆవిడ మరణించినప్పుడు నేను ఎక్కడున్నాను, సింగపూర్ నుంచి ఎక్కడికో వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను. నేను ఇండోనేషియాలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు నాకు, ఇంజనీర్ గారు, సార్ మా మదర్ పోయారండి, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ పడుకోబెట్టండి, అక్కడ లెగుతుందేమో. అదొకటి. ఇంకోటి కూడా చెప్తాను. బొల్లినేని హాస్పిటల్లో ఒక ఆవిడ చచ్చిపోయింది, ఇంటికి తీసుకొచ్చారు, పాడిగట్ట కట్టేశారు, వ్యాన్ ఫోన్ చేశారు, వ్యాన్ మీద ఎక్కించేశారు, కోట్లింగాల శ్మశానం తీసుకొచ్చేసేసి కాడి మీద పడుకోబెట్టారు. ఎవరో విజయవాడ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అని చెప్పి దగ్గరలో వచ్చాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మావాడు కూడా అన్ని చేసి ఇంకా అగ్గంటించడానికి రెడీ ఉన్నాడు. బిల్లు కూడా రాయించారు, డబ్బులు కూడా కట్టిస్తారు అక్కడ. అన్నీ అయిపోయిన తర్వాత అతను వచ్చిన తర్వాత అప్పుడే అంటించుకండి నాన్న పోయినప్పుడు మళ్ళీ తర్వాత కళ్ళు తీసాడు రా అని ఏదో కంగారు పడి పోయిన తర్వాత ఆవిడ తెలిసి చచ్చర మీద బయట పెట్టారు. పావుగంట అరగంట పెట్టేటప్పటికి ఆవిడ కళ్ళు ఎలా చూసింది, కళ్ళు ఎలా చూసి ఇలా కంగారు వచ్చింది. ఇంకా మళ్ళీ వ్యాన్ ఎక్కించి ఇంటికి తీసిపోయారు. మళ్ళీ డాక్టర్ సెలైన్కి వెళ్ళని ఎక్కించి బతికించారు. విజయవాడ పోయింది, బాగుంది, విజయవాడ బాగుంది, అవసరం మనం చూడొచ్చు. విజయవాడ వెళ్ళిపోయింది. ఆడు మన్నాడు వచ్చి, సార్ మేము డబ్బులు కట్టామని మా మేనేజర్ని అడిగితే, మా మేనేజర్ నాకు ఊరే బాబా డబ్బులు ఇచ్చేయరా. ఇప్పటి వరకు మనం చూసినటువంటి కాటికాపరి పట్టపగల వెంకట్రావు, అసలు ఆ పేరు చెబితేనే రాజమండ్రి పరిసర ప్రాంతాలందరికీ కూడా ఒక రకమైన ధైర్యం వస్తుంది. అటువంటి ధైర్యాన్ని మనం ఇప్పటిదాకా చూసాం. ఆ ధైర్యం ఎంతటి ధైర్యం అంటే, దెయ్యాలు ఆత్మలు అనేవి ఒట్టి అబద్ధం అని చెప్పే అంత ధైర్యం మనం చూసాం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మరిన్ని కల్పించుకొని ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్మశాన వాటికల్ని దయచేసి వివక్షతకు చూడొద్దు. ఖచ్చితంగా కైలాస భూమి అనే ఒక మంచి సదుద్దేశంతోనే ఉండాలి. ఎక్కడ ఏది నిర్మించినా సరే ఇక్కడికి వచ్చి ఒకసారి చూసుకొని కైలాస భూమిగా తీర్చిదిద్దాలని చెప్పేసి పట్టపగల వెంకట్రావు చెప్తున్నారు. ఇదే మనం చెప్పాలనుకున్న విషయాన్ని కూడా. అయితే మరొక కార్యక్రమంలో మరొక విశిష్ట అతిథితో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.